బన్ను బ్రెడ్ అలవాడు అమ్మా చేశా నీ కోసం తినమ్మా. నువ్వు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి నాకు, సరేనా? బాగుంది, చాలా బాగుందా? ఫంక్షన్కి వెళ్ళావా ఇవాళ? మరి అక్కడి నుంచే కదరా అడుక్కొచ్చి తీసుకొచ్చింది బ్రెడ్. అక్కడి నుంచి అడుక్కొచ్చి తీసుకొచ్చా. నువ్వు ఎన్ని రోజులు బట్టి అడుక్కు ప్రాణం తీసేస్తున్నావు నన్ను. బ్రెడ్ హల్వా చెయ్యి, బ్రెడ్ హల్వా చెయ్యి అని. ఇంకా నేను అడుక్కొచ్చా. అడుక్కొచ్చావా? మరి వాళ్ళు పెట్టనంటే ఇస్తరాకుల్లో తీసి మరీ తీసుకొచ్చా. చేత్తవేంట్రా? ఎంత ప్రేమ లేకపోతే నాకు రాకపోయినా ఎదుటోళ్ళు ఇస్తరాకుల్లోది మరీ తీసుకొచ్చి పెడితే మరి ఇస్తరాకుల్లోది తీసుకొచ్చేసా, కొంచెం కొంచెం తీసుకొచ్చేసా. మా అబ్బాయికి ఇష్టమండి అని చెప్పేసి తీసుకొచ్చా. కాదు, ఇంట్లో చేద్ద యూట్యూబ్లో పెడతాను కదరా, నువ్వు తిని ఇంకోసుకో. ఎప్పుడైనా సరే అడుక్కొచ్చిందే బాగుంటుంది, ఇంట్లో చేసుకున్నది బాగోదు. చేసుకోమాకండి, అడుక్కొచ్చిందే తినండి. ఇప్పుడు మా అబ్బాయి చూడండి, ఆడు నేను చేసింది కూడా ఆడు ఇష్టంగా తిండు. అడుక్కొచ్చింది కాబట్టి తింటున్నాడు చూడండి. ఎరా తిను. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడుతి, అదైతే ఒక ముసలమ్మ దగ్గర నుంచి బన్ను. ఇప్పుడు దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూసావా, ఒక పొళ్ళు లేని ముసలమ్మ తినలేకపో లే. ఒక పొళ్ళు లేని ముసలమ్మ తినలేకపోతే మా అబ్బాయి తింటాడమ్మా ఇచ్చే అని చెప్పి తీసుకొచ్చా. మరి నువ్వు తినాలిగా, ఎంత ప్రేమ ఉందో చూడు నీ మీద నాకు. తినరా? ఏ తిను. ఇంకోసారి బ్రెడ్ హల్వా అడుగుతావా? అడుగుతా. అమ్మ అచ్చే ఇచ్చే అంటావా? అంటావా? పిల్లలలో నూడిల్స్ అదేంటి ఇవి ఉంటాయి కదండి, నూడిల్స్, మళ్ళీ చికెన్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, అవేంట్రా బర్గర్లా, బర్గర్లు ఏంటిది, ఇవి ఏంటిదిరా అది ఏంటిదా అంటే నేనేం చెప్పను. అదేదో పెడతారు కదా ప్యాక్ చేసి, పిజ్జాలు అవి కూడా పెడితే బాగుండు పెళ్ళిళ్ళల్లో. ఇలాంటి నా కొడుకులాంటి కొడుకులు ఉంటే మాత్రం తప్పకుండా తల్లులు ఈ పని చేసేయండి, ఇంట్లో వండి పెట్టలేకపోతే, సరేనా? వాళ్ళు ప్రత్యేకంగా ఆడి గురించే ఇస్తరాకుల్లో తీసి మరీ తెచ్చాను. తినరా తిను. ఇంట్లో కష్టపడి ఉండినప్పుడు కూడా తినరండి. తిను అది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.